మృత్యు శకటంలా దూసుకొచ్చిన డీసీఎం బీభత్సం సృష్టించింది. రోడ్డు దాటుతున్న ఆటోను బైక్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటోలో అలాగే బైక్పై ప్రయాణిస్తున్న 6 మృతి చెందారు. మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండల కేంద్రంలోని ప్రధాన కూడలి వద్ద ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సంత బజార్లో ఎప్పటిలాగే సంత జరిగింది. సంతలో కూరగాయలు కొనుక్కొని ఆటోలు తిరుగుతూ పయనమయ్యారు. ఆటో బైక్ రోడ్డు దాటుతున్న క్రమంలో హైదరాబాద్ నుంచి జడ్చర్ల వైపు వెళ్తున్న డీసీఎం వచ్చి ఆటోను ఢీకొట్టింది. అదేవిధంగా బైక్ను కూడా ఢీకొట్టిన సందర్భంలో జున్ను, మోక్ష, సునీత, పన్ని, జశ్వంత్ 6 మృతి చెందారు. ముఖ్య కూడలిలో ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం లేక చాలా కాలంగా ప్రమాదాలు నిత్య కృత్యమవుతున్నాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బ్రిడ్జ్ నిర్మాణం చేపడితేనే ప్రమాదాలు తగ్గుతాయని తెలుపుతున్నారు స్థానికులు. అదేవిధంగా బారికేడ్స్, జీబ్రా స్పీడ్ బ్రేకర్ సిగ్నల్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ఇక ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సత్యనారాయణ అందిస్తారు. మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండల కేంద్రంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇప్పటికే మృతుల సంఖ్య 6కు చేరింది. మొత్తం దీంట్లో పూర్తిగా 8 మంది తీవ్రంగా గాయపడ్డట్టు తెలుస్తుంది. 6 మంది మృతి చెందారు. ఏదైతే హైదరాబాద్ వైపు నుండి జడ్చర్ల వైపు వెళ్తున్న డీసీఎం ఆటోను ఢీకొట్టిన క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఆటోను ఢీకొట్టడంతో పాటు బైకు పై వెళ్తున్న బైకును కూడా ఢీకొట్టింది. ఆ బైకు పైన ఉన్న 2 కావచ్చు, ఆటోలో ఉన్న 4, మొత్తం 6 మంది ఈ ప్రమాదంలో మృతి చెందిన పరిస్థితి ఉంటే 3 చిన్నారులు కూడా దీంట్లో ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి ఉంది. ఈ ప్రమాదాలు గతంలో నుంచి కూడా ఇక్కడ చూస్తే కనుక నిత్యం ఇక్కడ ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇక్కడ ఇది ఏదైతే ఇప్పుడు ఈ బాలానగర్ ముఖ్య కూడలి చౌరస్తా ఉందో ఈ చౌరస్తాలో పూర్తిగా ఇక్కడ బారికేడ్స్ అంతకుముందు అయితే ఇక్కడ బారికేడ్స్ ఉన్నాయి. ఈ మధ్య కాలంలో ఈ రోడ్డుకు సంబంధించి పెయింట్ వేయడం దానికి వల్ల ఇక్కడ ఈ బారికేడ్స్ తీశారని స్థానికులుగా ఉన్న వాళ్ళు చెప్తా ఉన్నారు. బారికేడ్స్ తీయడం వల్లనే హెవీ స్పీడ్తో వచ్చిన వెహికల్స్ ఆటోని ఢీకొట్టిన పరిస్థితి ఉంది. ఆ క్రమంలోనే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తూ ఉంటే ఇక్కడ మాత్రం ఏదైతే ఈ బ్రిడ్జ్ ఉందో బ్రిడ్జ్ నిర్మాణం లేకపోవడం వల్ల ప్రమాదాలు అయితే నిత్యకృతం అవుతున్నాయి. నిన్న మనం చూస్తే కనుక ప్రతి శుక్రవారం ఇక్కడ సంత జరుగుతుంది. ఎక్కువ మంది ఏదైతే బాలనగర్ మండల కేంద్రం పరిధిలో ఉన్న గిరిజన తాండాల నుంచి కావచ్చు, గ్రామీణ ప్రాంతాల నుంచి అయితే ఇక్కడ సంతకు వస్తూ ఉంటారు. ఆ సంతకు వచ్చిన క్రమంలోనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రతి శుక్రవారం ఇక్కడ సంత టైంలో అయితే కొంతమంది 2 పోలీస్ సిబ్బంది ఇక్కడ ఉండి ట్రాఫిక్ను క్లియర్ చేయడం కానీ హెవీ స్పీడ్గా వచ్చే వాహనాలను కొంతమేరకు కంట్రోల్ చేసే పరిస్థితి ఉంటే నిన్న ఇక్కడ పోలీసు సిబ్బంది లేకనే ఈ ప్రమాదం జరిగిందనేది మాత్రం ఇక్కడ ఉన్న కొంతమంది ఆటో డ్రైవర్లు చెప్తున్నారు. ఇదే క్రమంలో చూస్తే బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి అయితేనే ఇక్కడ ప్రమాదం ఉంటాయి. గతంలో కూడా బైకు తీసుకొని దాటే వాళ్ళు కావచ్చు, పాదచారులు కావచ్చు, వాహనదారులు కావచ్చు, తీవ్రంగా గాయపడ్డ వాళ్ళు అయితే చనిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మనం చూస్తున్నాం. అసలు కంటి రెప్ప పాటున ఇక్కడ ప్రమాదం జరిగే పరిస్థితి ఉంది. అంటే కొద్దిగా కూడా ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా పూర్తిగా పాదచారుల ప్రాణాలు గాల్లో కలిసిపోయే పరిస్థితి ఈ ముఖ్య కూడలి చౌరస్తాలో ఉంది అని చెప్పొచ్చు. మరి దీనిపైన ఎమ్మెల్యే కానీ, ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే కానీ, ప్రభుత్వం కానీ ఏదైతే బ్రిడ్జ్ నిర్మాణం చేపడితే తప్ప ఇక్కడ ప్రమాదాలు తగ్గే పరిస్థితిలో లేదు. ఏది ఏమైనా దీంట్లో మాత్రం ఆ కుటుంబాల్లో అయితే విషాదం నెలకొన్న పరిస్థితి ఉంది. చిన్నారులు కావచ్చు, కొంతమంది ఎక్కడైతే ఈ సంతకొచ్చిన వాళ్ళు అయితే గిరిజన వాసులైతే ఇక్కడ ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి ఉంది. ఇప్పటికే ఏదైతే ఆ డీసీఎంను కూడా ప్రమాదానికి కారణమైన డీసీఎంను కూడా పూర్తిగా తగలబెట్టారు. ఇక్కడ ఉన్న స్థానికులు ఆ కుటుంబాలకు న్యాయం చేయాలని కోరుతూ ఉన్నారు. ఇప్పటికే మృతి చెందిన వారిని అయితే పోస్టుమార్టం నిమిత్తం మహబూబ్ నగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆ కుటుంబాలకు ఎంత మేరకు ప్రభుత్వం న్యాయం చేస్తుంది ఏంది అనేది మాత్రం ప్రశ్నార్థకంగానే మిగిలింది. చివరిగా ఇక్కడ ఉన్న వాళ్ళు కోరుకునేది మాత్రం ఇక్కడ అంటే ఏదైతే ఈ బ్రిడ్జ్ నిర్మాణం చేపడితేనే ఇక్కడ ప్రమాదాలు తగ్గుతాయి అనేది మాత్రం ఇక్కడ ఉన్న స్థానికులు కావచ్చు, మండల ప్రజలు చెప్తున్న పరిస్థితి ఉంటే పోలీసులు కూడా ఇక్కడ కొంతమేరకు ఉండి ఈ హెవీ స్పీడ్ వచ్చే వాహనాలను కంట్రోల్ చేయడం కానీ ట్రాఫిక్ను కూడా క్లియర్ చేసే పరిస్థితి ఉంటే కొంతమేరకు ప్రమాదాలు తగ్గొచ్చు అనేది మాత్రం ఇక్కడ ఉన్న స్థానికులు చెప్తా ఉన్నారు.